నిజంగా తెలంగాణ దీన్ని ఒక టూరిజం హబ్గా చేయొచ్చు. అప్పుడు చంద్రబాబు గారు ఇక ఏ ఇజం లేదు టూరిజమే అనేవాడు. అప్పట్లో అందరూ మాకు కోపం వచ్చేది, ఏ ఇజం లేదు అంటున్నాడని. కానీ నిజంగా ఖర్చు లేని ఇజం ఏదైనా ఉందంటే టూరిజమే అధ్యక్ష. నేను లాంగ్ బ్యాక్ ప్రతిరోజు అనవసరంగా ఇది చేస్తూ ఉంటే టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి అన్నాను, కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్, ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్, కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను. అప్పుడు నా మీద కమ్యూనిస్టులు విరుచుకుపడ్డారు. కమ్యూనిజం లేదంటారు మీరు, ఇట్ ఈస్ ఎ రియాలిటీ, చాలా దేశాల్లో ఉందంటే కాదు, ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను. నిన్న తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్, సిపిఐ సభ్యుడు కోనూనేని ఎమ్మెల్యే అతను రైజ్ చేసి, నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది, నిజంగా ఖర్చు లేని నిజం టూరిజమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. వాట్ ఐఎమ్ సేయింగ్, నేను చెప్పింది 30 ఏళ్ళు పట్టింది అర్థం చేసుకోవడానికి. మీకు కూడా 30 ఏళ్ళు పడితే చాలా సమస్య వస్తుంది. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు అంతే.